హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ స్మార్ట్ తెలుగు హౌస్ వైఫ్. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? సో నేను కూడా చాలా బాగున్నానండి. ఈ రోజు మన వీడియో వచ్చేసి ఒక స్పెషల్ వీడియో. మీరు ఆల్రెడీ థంబ్నెయిల్ చూసారు కదా, వాట్ ఐ ఈట్ ఇన్ ఏ డే అనమాట. సో రెగ్యులర్గా నేను ఏం తింటాను, ఏం వండుతాను అనేది మీకు చాలా వీడియోస్లో, లైక్ నా మార్నింగ్ రొటీన్, లంచ్ రొటీన్, స్నాక్స్ రొటీన్ అంటే చాలా వీడియోస్ పోస్ట్ చేశాను. బట్ దానికి ఇదేంటి డిఫరెన్స్ అనేది అంటే రీసెంట్ టైమ్స్లో నేను ఒక చిన్నగా నేను తీసుకునేటట్టు ఫుడ్లో కొద్దిగా మార్పులు చేసుకున్నాను. కాకపోతే ఏంటంటే ఇలాంటివి ఏమైనా చేయాలంటే ఫస్ట్ ఇంట్లో వాళ్ళ ఫ్యామిలీ నుంచే సపోర్ట్ ఉండదండి. ఏంటి అది తింటావు, ఇది తింటావు అని ఏదో ఒకటి మనల్ని వెనక్కి లాగేస్తూ ఉంటారనమాట. కాకపోతే నేను కొంచెం రెగ్యులర్ ఫుడ్ కంటే కూడా కొద్దిగా హెల్దీ వర్షన్లో తినాలి అని అనుకుని చెప్పి రీసెంట్ టైమ్స్లో నేను ఒక పద్ధతిగా మార్చుకుని ఒక టైం టేబుల్ లాగా ప్రిపేర్ చేసుకున్నాను. సో ఆ టైం టేబుల్ ప్రకారంగా నేను ఏ టైం నుంచి ఏ టైం లోపల ఏం తింటాను ఒక డేది మీతో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఆ డే కాకుండా ఇంకొక డే ఏదైనా నేను విడిగా ఫాలో అవుతుంటే ఈసారి ఎప్పుడైనా మళ్ళీ మీకు ఆ డే 2 కూడా అప్లోడ్ చేస్తానండి. సో ఇవాళ డే 1లో మార్నింగ్ మనం లేచిన దగ్గర నుంచి ఏదైతే చేస్తామో అనేది మీకు అంటే నేను ఇప్పుడు చూపిస్తాను. అంటే ఆ టైమింగ్స్లో పర్టికులర్గా నేను తీసుకునేటప్పుడు అయితే షూట్ చేయలేదు, బట్ ఒక సీక్వెన్స్గా నేను నోట్ చేసుకున్నాను అనమాట. ఎలాగా ఏ టైం నుంచి ఏ టైం లోపల ఏం తీసుకోవాలి, ఏం తిన్నాను అనేది మీతో ఇవాళ వీడియోలో షేర్ చేస్తాను. సో డెఫినెట్గా మీకు హెల్ప్ అవుతుంది. ఒక హెల్దీ వేలో మనం హెల్దీ ఫుడ్ తీసుకోవాలనుకుంటే ఏమేమి ఆప్షన్స్ ఇంక్లూడ్ చేసుకోవచ్చు అనే ఐడియా మీకు వస్తుంది. కాబట్టి మీరు హ్యాపీగా తెలుసుకోవచ్చు. అండ్ ప్రతి ఒక్కరి బాడీ డిఫరెంట్ ఉంటుంది కాబట్టి నాకు వర్క్ అయింది, మీకు వర్కౌట్ అవ్వచ్చు అవ్వకపోవచ్చు అండి. సో కాబట్టి రెఫరెన్స్ కోసం మాత్రమే హ్యాపీగా ఈ వీడియోని అయితే మీరు చూడండి. ఇంకైతే ఆలస్యం చేయకుండా నేను నా మార్నింగ్ నుంచి టిల్ డిన్నర్ ఎలా ప్లాన్ చేసుకునేది మీతో షేర్ చేస్తాను. ఇవాళ వీడియో చూసేసేద్దాం పదండి. అండ్ వీడియో స్టార్ట్ చేసే ముందు మీరు ఎవరైనా మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కన వచ్చిన ఆల్ నోటిఫికేషన్ బెల్ కూడా సెలెక్ట్ చేసుకోండి. అండ్ మీకు నా వీడియో నోటిఫికేషన్స్ అనేవి మిస్ అవ్వకుండా ఉండాలంటే స్క్రీన్ మీద ఉన్న ఇన్స్టా ఐడిని కూడా ఫాలో అయితే నేను వీడియో అప్లోడ్ చేయగానే అక్కడ కూడా నోటిఫికేషన్ అనేది మీకు అప్లోడ్ చేస్తాను. వీడియో అప్లోడ్ అనేది అక్కడ కూడా నేను అప్డేట్ చేస్తాను కాబట్టి మీరు మిస్ అవ్వకుండా ఉంటారు. ఓకేనండి. ఇప్పుడైతే ఫస్ట్ ఎర్లీ మార్నింగ్ నుంచి ఏమేమి తీసుకుంటా అనేది మీతో షేర్ చేస్తాను. ఒక్కొక్కటి చూసేసేద్దాం పదండి. ఫస్ట్ అయితే ఎర్లీ మార్నింగ్ నుంచి చూద్దామండి. మనం ఎప్పుడైనా ఎన్ని రకాల టైప్స్ తీసుకున్నా కూడా ముందు ఉదయాన్నే మామూలుగా ప్లెయిన్ వాటరే తాగాలి. సో ఆ నీళ్ళు నేను ఎంతవరకు కంఫర్టబుల్ అంతవరకు తాగిన తర్వాత కాసేపు గ్యాప్ ఇస్తాను. ఇచ్చి నేను పనులు చేసుకునే టైంలో ఇది ప్రిపేర్ చేసుకుంటానండి. మిగతా వర్క్స్ చేసుకుంటూ కొద్దిగా జీలకర్ర కొంచెమే, అంటే మీరు చూసారు కదా, చిన్న దాల్చిన చెక్క ముక్క, సన్న అల్లం ముక్క వేస్తాను. ఇవన్నీ కూడా కాసేపు ఒక 5 నిమిషాల పాటు మరిగించేసేసి స్టవ్ ఆఫ్ చేసేసి వడగట్టుకొని మనము గ్లాస్లోకి తీసుకుంటే ఒక మంచి ఫ్లేవరబుల్, అంటే దాల్చిన చెక్క వేస్తాం కాబట్టి చాలా మంచి ఫ్లేవర్గా ఉంటుంది. మనం కూడా కొంచెం పరగడుపున తాగడం వల్ల మనకి కాస్త అరుగుదల కూడా ఇంప్రూవ్ అయ్యి మనం తిన్న పదార్థాలు కూడా మనకి చక్కగా వంట పడతాయి. కాబట్టి ఉదయాన్నే ఇదొక డ్రింక్ అయితే నేను అలవాటు చేసుకున్నానండి. ఫస్ట్లో కొద్ది రోజులు నాకు వేడి చేసినట్టు అనిపించింది. కాకపోతే ఏంటంటే ఒక కొత్త పదార్థం మనం ఇంక్లూడ్ చేసినప్పుడు మనకి స్కిన్ అనేది బాడీ అనేది వద్దు అన్నట్టుగా రిజెక్ట్ చేస్తూ ఉంటుంది. మనము కొంచెం అలవాటు చేసుకొని దానికి తగినట్టుగా వేడి చేసినప్పుడు మజ్జిగ అలా తాగుతూ ఉంటే సరిపోతుంది. సో పొద్దున్నే తాగడానికైతే నేను ఫస్ట్ ఈ డ్రింక్ ప్రిపేర్ చేసుకుంటాను. తర్వాత నెక్స్ట్ ఒక 1 అవర్ ఇంకా మిగతా లంచ్, మనం బ్రేక్ఫాస్ట్ అన్నీ చేసుకుంటూ ఉంటాం కదా, ఆ పనులన్నీ చేసుకున్న తర్వాత ఈజీగా నా వరకు నేను తినేటటువంటి బ్రేక్ఫాస్ట్ ఏంటనేది మీకు చూపిస్తానండి. ఇది చాలా చాలా హెల్తీగా ఉంటుంది, టేస్టీగా ఉంటుంది. అసలు చాలా సింపుల్ అనమాట. మన కోసం ఎక్స్ట్రా టైం పెట్టి చేసుకోవాల్సిన అవసరమేమి ఉండదు. నైటే ఒక బౌల్లో నేను అంటే తర్వాత పండ్లు అవి కూడా కలుపుకుంటాను కాబట్టి చిన్నది కాకుండా కొంచెం పెద్ద బౌల్ తీసుకుని దాంట్లోకి పాలు, కాచి చల్లార్చిన పాలు తీసుకుంటాను. దీంట్లోకి చియా సీడ్స్లో ఏంటంటే మనకి ఫైబర్ ఎక్కువ ఉంటుందండి. కాబట్టి మనము అవి ఏ పదార్థంతో కలిపి తీసుకుంటామో మనకి కడుపు ఫిల్లింగ్గా అనిపిస్తుంది. ప్లస్ దాంట్లో ఉండే పీచు పదార్థం వల్ల కూడా మనకి ఎటువంటి కాన్స్టిపేషన్ ప్రాబ్లం లేకుండా తిన్నది చక్కగా అరగడం, ఇట్లా అన్నీ ఇవే కాకుండా ఇంకా చాలా అదర్ బెనిఫిట్స్ కూడా ఉన్నాయండి. సో అవి ఒక స్పూన్ కంటే కూడా కొంచెం తక్కువ వేస్తాను, ఎందుకంటే నానాక చాలా హెవీ అయినట్టు అనిపిస్తుంది మనకి. దీంట్లోకి ఒక 3 నుంచి 4 స్పూన్లు ఇన్స్టెంట్ ఓట్స్ ఉన్నాయి. సో అవి మిక్స్ చేసేసి మూత పెట్టేసి ఉంచేస్తాను. ఇక్కడే మనం కావాలంటే కొన్ని జీడిపప్పులు, కొన్ని పుచ్చగింజలు ఇలాంటివి కూడా వీటిలో వేసేసి నైటే ఉంచేసుకుంటే చక్కగా ఉదయానికి నానిపోతాయి. నెక్స్ట్ డే మార్నింగ్ తినే ముందు ఏదైనా ఫ్రూట్, అంటే మనం తింటాము అనుకునే ముందు కొంచెం నట్స్ లాంటివి కలుపుకోవడము, పండ్లు అలాంటివి కలుపుకుని తినండి. మనం ఏదో ఇడ్లీ దోశ తినలేదు అన్న ఫీల్ అయితే బాధ ఉంటుంది, కానీ కడుపు అయితే చాలా నిండుగా, చాలా హాయిగా, లైట్గా అనిపిస్తుంది. తర్వాత ఒక
10, 11 ఆ టైంకి మనకి ఇంకేమైనా తినాలనిపించినప్పుడు నేను ఉదయం నానబెట్టుకుంటున్నాను బాదం పప్పులు నా కోసం. అవి ఆ టైంకి నానిపోతాయి కాబట్టి తోలు తీసేసి ఒక 5 బాదం పప్పులు కనుక తింటే మనకు కొంచెం ఏదో కొద్దిగా నోట్లో అట్లా వేసుకుంటే మరి ఆకలిగా అనిపించదు కదా లంచ్ టైం వరకు. సో అట్లా అవి తీసుకుంటాను. తర్వాత వచ్చేసి మనం లంచ్ చేయడానికి ఒక అరగంట ముందు ఈ చియా సీడ్స్ అనేవి నేను ప్రతిరోజు మర్చిపోతున్నానని కొంచెం ఎక్కువే నానబెట్టేసి ఉంచుకుని ఫ్రిడ్జ్లో పెట్టుకుంటానండి. సో ఒక గ్లాసు చియా సీడ్స్ వాటర్ అనేది మనము బిఫోర్ లంచ్ కానీ బిఫోర్ డిన్నర్ కానీ తీసుకుంటే ఎక్కువ ఫుడ్ మనం అంటే ఇంకా తినాలి అని అనిపించకుండా మనకి కడుపు నిండుగా అనిపిస్తుంది. ప్లస్ దీనివల్ల కూడా చాలా బెనిఫిట్స్ ఉన్నాయి కాబట్టి ముందుగా నేను లంచ్కి ప్రయర్ 30 నిమిషాల ముందు ఈ చియా సీడ్స్ వాటర్ తాగుతాను. సో ప్రతిరోజు చేసే పని కాబట్టి ఇది ఇబ్బంది ఏం లేదు కదండి. కొన్ని ఎక్స్ట్రా నానబెట్టేసుకుని ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే మనం ఒక 2 స్పూన్లు కలిపేసుకుని నీళ్ళు వేసేసుకుంటే సరిపోతుంది. దీని తర్వాత ఒక అరగంట తర్వాత నేను నార్మల్గా నా కోసం నేను లంచ్ అయితే రైస్ కాకుండా ఏం ప్రిపేర్ చేసుకుంటానని మీతో చెప్తాను. మనము కూర ఏదైనా సరే కొంచెం ఉప్పులు అలాగే కాస్త కారం మసాలా అలాంటివి తగ్గించుకుంటే బాగుంటుంది. మేము చేసే రెసిపీస్ కూడా మ్యాక్సిమం తక్కువే ఉంటాయి కాబట్టి ఇబ్బంది ఏమి ఉండదండి. ఇంకా నేను లంచ్కి వచ్చేసి ఒక సొరకాయ కొద్దిగా చిన్న ముక్క తీసుకుని తురిమేసి దాంట్లోకి గోధుమ పిండి వేసేసి కలిపి రెగ్యులర్ చపాతీ పిండి లాగానే మిక్స్ చేసుకొని ఆ చపాతీకి పన్నీర్ కర్రీ కొద్దిగా మనము పన్నీరు కాస్త మనము లైట్గా కొన్ని వెజిటేబుల్స్ వేసుకుని కుక్ చేసుకోవచ్చండి. నేను ఒకసారి వ్లాగ్లో కూడా చూపించాను. అంటే ఎక్కువ చపాతీలు కాదు, ఒక 2 చపాతీలు పన్నీర్ కర్రీ చేసుకొని సలాడ్ పెట్టుకొని తినాలి. ఇవి మనం అన్నీ మిక్స్ చేసుకుని తినేసరికి మనకు కడుపు నిండుగా అనిపిస్తుంది. మనం ఇలాంటివి తినం కాబట్టి నార్మల్గా తినేటప్పుడు ఏంటంటే అన్నాన్ని ఎక్కువగా తినేస్తూ ఉంటాము. కాబట్టి ఇట్లాగా మనం సలాడ్ కూడా పెట్టుకుంటే మనం ఎక్కువ తినకుండా చక్కగా కార్బోహైడ్రేట్స్ అనేవి తగ్గించుకుని మిగతా పదార్థాలను యాడ్ చేయడం వల్ల మనం హెల్తీగా ఉండగలుగుతాం. ఇంకా సాయంత్రం అయ్యేసరికి లైట్గా తిన్నాం కాబట్టి లంచ్ ఎంతైనా ఖచ్చితంగా ఆకలేస్తుంది. సో ఫూల్ మక్కని అని చెప్పేసి ఇవి ఒక్కొక్క రోజు తీసుకుంటానండి. ఇవి మనకేంటంటే కొంచెం అటుకుల్లాగానే ఉంటాయి. కాస్త ఒక స్పూన్ నెయ్యి వేసి కొంచెం లైట్గా అలా వేయించుకున్నాం అనుకోండి సన్న మంట మీద క్రిస్పీగా అవుతాయి. సో వీటిని ఒక బౌల్లో పెట్టుకొని తినేసి లైట్గా ఏదన్నా మీరు లెమన్ టీయో ఏమైనా తాగుతూ ఉంటారు కదా అలా తాగొచ్చు. నేనైతే ఇంకేం తాగనండి డ్రింక్స్. నాది అసలే హీట్ బాడీ కాబట్టి నేను అన్నిసార్లు ఛాయ్లు అలా ఏం తాగను. ఉదయం తాగిన డ్రింక్ అండ్ నైట్ ఒక డ్రింక్ ఉంటుంది కాబట్టి మధ్యలో అయితే జస్ట్ ఇవి తింటాను. ఇవే కాకుండా ఇంకా లైట్గా తీసుకునే స్నాక్స్ నేను తర్వాత వీడియోస్లో మీకు చెప్తానులేండి. ఇంకా నైట్ డిన్నర్ తినాలి అనుకునే ముందు ఒక గ్లాసు మజ్జిగ కానీ లేదంటే నిమ్మరసం కానీ ఏదైనా సరే ఒక గ్లాస్ మనం ముందుగా తాగితే డిన్నర్ పోర్షన్ కూడా కొంచెం తగ్గించుకోగలుగుతాం అనమాట. సో చియా సీడ్స్ వాటర్ అయినా తాగొచ్చు, బటర్ మిల్క్ అయినా సరే తాగొచ్చు. ఇంకా డిన్నర్లోకి వచ్చేసి ఇక్కడ కొంచెం ఎక్స్ట్రా కేర్ తీసుకోవాలి. మన కోసం చేసుకోవాలంటే అన్ని రకాల వెజిటేబుల్స్ తీసుకుని సార్టింగ్ అంటారు చూడండి. సో అలా లైట్గా సార్ట్ చేసుకోవాలన్నమాట. వీటికి ఎలా చెప్తారంటే మనము ఇవి సార్ట్ చేసుకున్నాక కొంచెం రాజ్మా కానీ లేదంటే కాబూలి శనగలు అంటాం కదా, తెల్లగా ఉంటాయి లావుగా ఉండే శనగలు. సో అవి కానీ నానబెట్టేసేసుకొని ఉడకపెట్టుకొని వాటిని కానీ లేదంటే రాజ్మా కానీ తీసుకోవాలి. అలాగే ఒక చిన్న కప్పు సూప్ ఏ వెజిటేబుల్స్ అయినా పర్వాలేదు. ఇక్కడ నేను మీకు టమాటో సూప్ చూపిస్తున్నాను. అంటే మనకి టమాటోస్ ఈజీగా ఉంటాయి కాబట్టి చక్కగా టమాటో సూప్ అనేది సింపుల్గా చేసుకోవచ్చు. మిగతా వెజిటేబుల్స్తో కూడా ఏదైనా ఒక బౌల్ సూప్ తీసుకుంటే మనకి సూప్తో పాటుగా ఆ వెజిటేబుల్స్ అవన్నీ కూడా కొంచెం చెనా అనేది యాడ్ చేసుకుని తిన్నామనుకోండి కడుపు నిండుగా ఉంటుంది. మనం ఏదో డైటింగ్ హెల్దీ ఫుడ్ తింటున్నాము అన్నీ కట్ చేస్తున్నాం అన్న ఫీలింగ్ ఏమి ఉండదు. కడుపు నిండుగా ఉంటుంది. ఇవన్నీ ఏంటంటే ప్రోటీన్ ఉంటాయండి. సో ప్రోటీన్ వల్ల ఏంటంటే మనకి అలసట అనేది ఉండదు, కడుపు త్వరగా నిండినట్టు అనిపిస్తుంది కాబట్టి హెల్దీగా తీసుకోవచ్చు. సో ఇంకా ఇలా చేశాక నేను ఇంకా డిన్నర్ అయితే ఫినిష్ చేసేస్తాను. ఇది ఒక్కటే ఎక్స్ట్రా అంటే మళ్ళీ మనకు కావాల్సిన అన్ని వెజిటేబుల్స్ తీసుకొని నా కోసం స్పెషల్గా ప్రిపేర్ చేసుకోవాల్సి ఉంటుంది రెగ్యులర్ డిన్నర్ టైంకి చేసే పని కాకుండా. కాకపోతే మన కోసం చేసుకోవాలి కదండి. సో మన ఫ్యామిలీ అంతా మన మీద డిపెండ్ అయి ఉంటారు కాబట్టి మనం హెల్దీగా ఉంటే వాళ్ళకి అన్నీ చేసి పెట్టగలుగుతాం. కాబట్టి ఎక్స్ట్రా కేర్ అనేది తీసుకోవాలంటే ఖచ్చితంగా కొంచెం లిటిల్ టైం అనేది ఇచ్చి మనం మన కోసం ప్రిపేర్ చేసుకోవాలి. ఇంక ఇలా చేసుకొని తిన్న తర్వాత ఇంకా పడుకోవడానికి అంటే ఫుడ్ తిన్న ఒక గంట తర్వాత టర్మరిక్ టీ అని చెప్పేసి, ఇది టర్మరిక్ వేసుకోకపోయినా పర్లేదు, కొంచెం గోరువెచ్చటి నీళ్ళు తాగినా పర్వాలేదు. ఇది ఇంకా మంచిగా పనిచేస్తుంది మనకి. దీంట్లో కూడా కొంచెం పసుపు కొద్దిగా దాల్చిన చెక్క వేసేసి మనము లైట్గా ఒక 2-3 నిమిషాలు మరిగించుకొని ఆఫ్ చేసేసి తాగేసి పడుకుంటే సరిపోతుంది. సో ఇట్లా ఒక డే నా యొక్క మీల్ ప్లాన్ నేను
ఫాలో చేస్తున్నదంతా కూడా మీతో షేర్ చేశాను. మీకు ఇవాళ వీడియో నచ్చి మీరు ఇంకా సపోర్ట్ బాగా చేస్తే నెక్స్ట్ నేను ఫాలో చేసే అదర్ డేస్ అన్నీ కూడా కుదిరినప్పుడల్లా డే 1 డే 2 అట్లా పోస్ట్ చేస్తానండి. మీరు చూపించేటటువంటి సపోర్ట్ మీదే నేను చేసే వీడియోస్ అనేవి డిపెండ్ అయి ఉంటాయి. సో ఇంకా మీకు ఇలాంటి హెల్దీ రెసిపీస్ వాట్ ఐ ఈట్ ఇన్ ఎ డే అనేవి మిగతా డేస్వి కూడా ఏవైనా నేను డిఫరెంట్గా తీసుకునేవన్నీ కూడా కవర్ చేసినవి కావాలి అంటే ఖచ్చితంగా కామెంట్ సెక్షన్లో చెప్పండి. అండ్ మీ యొక్క ఇంట్రెస్ట్ని నాకు లైక్ ద్వారా తెలియచేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి కూడా ఈ వీడియోని షేర్ చేయండి. ఇటువంటి మంచి టాపిక్స్తో నేను మళ్ళీ ఫర్దర్ వీడియోస్ అనేవి పోస్ట్ చేస్తుంటాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మరొక మంచి టాపిక్తో మళ్ళీ కలుద్దాం. బాయ్.